అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా మంచి ప్రశ్న మీద మనం విశ్లేషణ చేసుకుందాం. 50 సంవత్సరాల పైబడిన వారు వాస్తవానికి మెట్లు ఎక్కి దిగుతూ ఉంటే వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, ఎవరికి మంచిది, ఎవరికి వారి ఆర్థరైటిస్ని పెద్దగా చేస్తుంది అనే అంశాన్ని ఈరోజు మనం విశ్లేషణ చేద్దాం. వాస్తవానికి మెట్లు ఎక్కడం అనేది అన్నిటికన్నా బెస్ట్ ఏరోబిక్ ఎక్సర్సైజ్. 1 నిమిషం పాటు మెట్లు ఎక్కడం అనేది జరిగితే 10 క్యాలరీస్కి పైగా ఖర్చు అవుతుంది. ప్రతిరోజు 7 నిమిషాల పాటు ఎవరైతే మెట్లు ఎక్కడం దిగడం చేస్తూ ఉంటారో వారికి కార్డియోవాస్కులర్ రిస్క్ 30%కి పైగా తగ్గుతుంది. డైజెషన్ ఎబిలిటీ బాగుంటుంది, కండరాల్లో బలం పెరుగుతుంది, వారికి ఇంటెలిజెన్స్ లేదా బ్రెయిన్ యాక్టివిటీ కూడా 7 నిమిషాల పాటు మెట్లు ఎక్కిన వారికి 1 కప్పు కాఫీ తాగితే వచ్చేదానికన్నా ఎక్కువ ఫలితం ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో మోకాళ్ళకి గాయమైన వారు కానీ, లిగమెంట్ ఇంజరీస్ ఉన్నవారు కానీ, మెనిస్కల్ ఇంజరీస్ ఉన్నవారు కానీ, పటిల్లోఫెమరల్ ఆర్థరైటిస్ ఉన్నవారు కానీ మెట్లు ఎక్కి దిగేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మరింత వివరంగా చూద్దాం. వాస్తవానికి మెట్లు ఎక్కడం కంటే దిగేటప్పుడు మోకాళ్ళ చిప్పల మీద, మోకాళ్ళ మీద 400% ఎక్కువ ఒత్తిడి ఉంటుంది కనుక పెద్దవారిలో మెట్లు దిగేటప్పుడు నొప్పి మొదలవుతుంది అని అంటే ఆర్థరైటిస్ పెరుగుతూ ఉంది అనే దానికి సూచన. ఇలాగా మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి డైరెక్ట్గా దిగే కన్నా రైలింగ్ పట్టుకొని సైడ్ వైస్కి మూవ్ అయ్యి దిగడం వల్ల వారికి మోకాళ్ళ మీద ఉండే డ్యామేజీ పర్సెంటేజ్ని బాగా తక్కువగా చేసుకునేదానికి అవకాశం ఉంది. అందుకని పెద్దవారిలో, మోకాళ్ళ నొప్పి ఉన్నవారిలో తప్పని పరిస్థితుల్లో మెట్లు దిగవలసిన పరిస్థితి వస్తే సైడ్కి తిరిగి ఇందాక చూపించినట్లుగా రైలింగ్ పట్టుకొని కిందకి దిగడం వల్ల మోకాళ్ళ మీద ఎడిషనల్ డ్యామేజ్ కలగకుండా చూసుకోవచ్చు. అయితే మోకాళ్ళ చిప్పల మీద ఉండే ఆర్థరైటిస్ ఎలా ఉంటుంది అనేది మరింత వివరంగా చూద్దాం. సాధారణ నడకలో ఏ విధమైనటువంటి నొప్పి లేకపోయినప్పటికీ మెట్లు దిగుతున్న క్రమంలో చాలామందికి మోకాళ్ళ దగ్గర విపరీతమైన నొప్పి కలుగుతూ ఉంటుంది. దానికి సర్వసాధారణమైన కారణం పటిల్లోఫెమరల్ ఆర్థరైటిస్ అంటూ ఉంటారు. అంటే మోకాల చిప్ప చుట్టూ ఉండే కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం, దాని ట్రాకింగ్ వ్యవస్థ దెబ్బతినడం, దాని చుట్టూ ఉండే కండరాలు బలహీనపడడం వల్ల ఈ మోకాల చిప్ప మోకాలికి బలంగా తాకుతూ అక్కడ తీవ్రమైన నొప్పిని కలుగచేయటం. పెద్ద వయసు వారిలో కనీసం 10-15 మెట్లు కూడా దిగడం కష్టమైపోయిన సందర్భంలో ఖచ్చితంగా వైద్యుల్ని సంప్రదించి అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని దానికి వీలైనంత త్వరగా వైద్యం చేయించుకున్న పరిస్థితుల్లో మోకాళ్ళ సర్జరీని అవాయిడ్ చేసుకోగలుగుతారు. ఖచ్చితంగా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపగలుగుతారు. థ్యాంక్ యూ.